ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా వందనాలు. ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం చాలామందికి అది సుపరిచితం అని నేను అనుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవాలయం గురించిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఏ మతాన్ని, ఏ వ్యక్తిని, ఏ డినామినేషన్ని మనం ద్వేషించరాదు, దూషించరాదు. మనకు తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని దైవ సేవకులు మంగమూర్తి దేవదాస్ అయ్యగారి ద్వారా ఒక చక్కని మాట క్రైస్తవ సమాజానికి నేర్పించబడి ఉంది. అయితే ప్రస్తుతం నేను క్రైస్తవ సమాజం తరపున ఒక విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంటా ఉన్నాను. అయితే దానికంటే ముందు మరొక విషయాన్ని నా హైందవ సహోదరులను కోరుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ లబ్ధి కొరకు మరొక రాజకీయ పార్టీ మీద నిందలు మోపే కాలంలో మనం ఉంటా ఉన్నాం. ఏది న్యాయమో ఏది అసత్యమో మనకు తెలియని కాలాలలో మనం ఉంటా ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీడియా ఛానల్స్ అన్నీ కూడా అసత్యాన్ని సత్యంగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి దినాలు. అయితే నాదొక మాట, హైందవ సోదరులందరినీ నేను నా రెండు చేతులు ఎత్తి బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రియ సోదరులారా, మీరు నమ్ముతున్నటువంటి మీ విశ్వాసాన్ని బట్టి తిరుమల దేవస్థానంలో తయారు చేయబడుతున్నటువంటి ఆ లడ్డూలలో అపవిత్ర జరిగింది అన్న సమాచారం ప్రస్తుతము అన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన న్యూస్ ఛానల్స్ ఆయా రాజకీయ పార్టీలని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే నాదొక విన్నపం, గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. నేను ఆ వీడియో లింక్ కింద పెడతాను. ఆయన అన్నారు, హిందువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు బయటికి రావాలా, మీ మతాన్ని గురించి అన్యాయం జరిగితే మీరు బయటికి రావాలా అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాట, అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తి మాట్లాడకూడని మాట కనుక నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఆయన హిందూ సోదరులందరినీ బయటికి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. లడ్డూలు తయారు చేస్తున్న విధానంలో అపవిత్రత జరిగింది, అన్యాయం జరిగింది, ఘోరమైన తప్పిదం జరిగింది కనుక హిందూ సోదరులందరూ బయటికి రావాలని ఆయన పిలిపించారు. ఆయన ఉద్దేశం ఏమో నాకు తెలియదు, కానీ నేను కూడా నిజంగా ఒక పిలుపు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. మీరు చేస్తున్న భక్తి, మీరు ఆచరిస్తున్న భక్తి నిజమైతే ఆ భక్తిని ఆసరాగా చేసుకునే రాజకీయ నాయకులు ఆడుతున్న ఆటలను మీరు అరికెట్టాలని అనుకుంటే నిజంగా ఇది చక్కని సమయం ప్రియులారా, ఇది చక్కని అవకాశం. ఆ రాజకీయ నాయకుడిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పలికిన మాటలను మీరు చాలా సీరియస్గా తీసుకోవాలా. మీరు ఆరాధిస్తున్నటువంటి దైవం కానీ, మీరు నమ్ముతా ఉన్నటువంటి భక్తి విశ్వాసాలకి నిజంగానే అపవిత్రత ఒక రాజకీయ పార్టీ వల్ల జరిగి ఉంటే, ఆ రాజకీయ పార్టీ తమ స్వలాభం కొరకు చేసి ఉంటే నిజంగా మీరు బయటికి రావాలా, బయటకు వచ్చి దీన్ని ఖండించాలి. నిజమేదో సమాజానికి తెలియపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నిజంగా జగన్ పార్టీ అన్యాయం చేసి ఉంటే, లేదా తెలుగుదేశం పార్టీ లేదా మిత్రకూటాలు వారు దీన్ని రాజకీయ లబ్ధి కొరకు వారు వాడుకుంటూ ఉన్నట్లయితే ఎవరు తప్పిదం చేశారో ప్రజలకు తెలియాలా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ న్యాయస్థానాలన్నీ నేను రెండు చేతులు ఎత్తి బ్రతిమలాడుతున్నాను. అయ్యా, మీరు ఎన్నో విషయాలు సుమోటోగా తీసుకుంటారు కదా, రాజకీయ నాయకులు చేసిన ఆయా పిటిషన్స్ని తీసుకొని న్యాయవాదులుగా ఉన్న వారిని కూడా నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని సుమోటోగా మీరు కోర్టులో పిటిషన్ చేయవలసింది కోరుతూ ఉన్నాను. నిజంగా మీరు ఆరాధించే దేవుడు, మీరు సేవిస్తున్నటువంటి దేవుడు విషయంలో అన్యాయమే అపవిత్రత జరిగితే అది ఒక రాజకీయ పార్టీ చేస్తే ఎందుకు మీరు మౌనంగా ఉంటా ఉన్నారు? ఎందుకు మీరు మీకు పట్టనట్లుగా ఉంటా ఉన్నారు? మరొక రాజకీయ పార్టీ వచ్చి అది అన్యాయం అని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. నాది ఇంకొక చిన్న ప్రశ్న, ఆ తిరుమల దేవస్థానంలో లడ్డూ తయారు చేసే దానిలో అర్చకులు కూడా ఉంటారేమో, లేదంటే హిందూ మతాన్ని చాలా శ్రేష్టగా భక్తి శ్రద్ధలతో విశ్వసించే వారు కూడా ఉంటారేమో. అయ్యా, మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను, ఓ జంతువు యొక్క ఆయిల్ కలిపిన వాటితో మీరు ఎలాగున్నా మీ దేవుడికి ప్రసాదాలు తయారు చేస్తూ ఉన్నారు. మీరు దేవుడుగా భావించినటువంటి వ్యక్తి ఆయన్ని ఎలాగా ఆ అపవిత్రమైన ప్రసాదాలతో మీరు పూజలు చేస్తూ ఉన్నారు, ఆ ప్రసాదాలను వేరొకరికి అమ్ముతూ ఉన్నారు. మీకు మనస్సాక్షి లేదా? ఆ తయారు చేసే యాజమాన్యాన్ని నేను అడుగుతూ ఉన్నాను.
మీకు మనస్సాక్షి లేదా? అలాగనే ఆ ఆయిల్ని లోపలికి పంపించినటువంటి అథారిటీ వాళ్ళని కూడా నేను అడుగుతూ ఉన్నాను, అది అపవిత్రత చేయబడ్డ ఆయిల్ అని తెలిసి ఎలాగ దాన్ని లడ్డూలు తయారు చేయడానికి లోపలికి పంపించారు? అనేక భక్తుల విశ్వాసాలని మీరు ఎలా గాయపరుస్తూ ఉన్నారు? నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే, ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశంగా కావట్లేదు, ఇది మతాలకు సంబంధించిన అంశంగా మారిపోతూ ఉంది. ఒక వ్యక్తి వీడియో చేసి అంటూ ఉన్నాడు, ఇది క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తులు చేస్తూ ఉన్నారు, హిందువులు దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయ యొక్క ప్రతిష్టతని దిగదార్చాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ఉన్నారు. నిజంగా ఒకవేళ అది జరిగితే క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళే అది చేయాలని చూస్తుంటే, న్యాయశాఖకి సంబంధించిన న్యాయవాదులందరినీ నేను మనవి చేస్తూ ఉన్నాను, ఇది క్రైస్తవానికి సంబంధించిన వారే ఈ కుట్ర చేసి ఉంటే మా మీద, క్రైస్తవానికి సంబంధించిన మా మీద మీరు ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని బ్రతిమలాడుతూ ఉన్నాను. లేదు, ఇది ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం కానీ, లేదా వారు చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, లేదా తమ వ్యక్తిగత స్వార్థం కొరకు ప్రజల మధ్య విద్వేషాలు పుట్టించాలని ప్రయత్నించిన అంశమే అయితే ఆ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరత ఎంతైనా మీకుందని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రియులారా, దయచేసి ఆలోచన చేయండి. హిందూ సమాజంలో ఉన్నవారు అందరూ ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు పిలిచారు ఒక పిలుపు, మంచిది, దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఆయన ఏదో దీక్షలు చేస్తారంటున్నాడు కదా, ఆయన కాదు దీక్షలు చేయాల్సింది ప్రజలు, ఆ మతాన్ని విశ్వసించే ప్రజలు, అందులో ఉండి పనిచేసేవారు మీరు దీక్షలు చేయాలి కదా. అపవిత్రమైన ఆయిల్తో ఎలాగ లడ్డులు ప్రసాదాలు చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు? అసలు మీరు ఎలా తయారు చేశారు? దాంతో మీకు మనస్సాక్షి లేదా? మీ ఉద్యోగాల కొరకు అనేక భక్తుల విశ్వాసాలని మూఢ విశ్వాసాలుగా మీరు మారుస్తారా? ఆలోచన చేయండి. యథార్థమైన భక్తిని అభ్యాసం చేసే వాళ్ళందరినీ నేను ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఆ హిందూ మత దేవాలయంలో పనిచేస్తున్న వారిని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందులో శ్రేష్టమైన ఆయిల్ని పంపించాలి కదా, నెయ్యిని పంపించాలి కదా. అందులో కలుషితమైన అనగా జంతు నూనెను కలిపిన ఆయిల్ని ఎలా పంపిస్తారు? నూనెని ఎలా పంపిస్తారు? దీని ద్వారా మత విద్వేషాలు రేపుతూ ఉన్నారు కదా. ఇది మొదటి మాట. ఇది హైందవ సోదరులు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమని వదిలేస్తారా? లేదు, ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని మత విద్వేషాలు కలుగచేస్తున్నారు అని అనుకుంటారా? లేదంటే ఇంకా వేరే రకంగా రాజకీయ పార్టీలు తాము చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్న మరొక కుయుక్తని గ్రహిస్తారో మీ ఇష్టం. ఇది మీకు సంబంధించింది, నా విశ్వాసానికి సంబంధించింది కాదు ఇది. అయితే ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా ఇది మత విద్వేషాలను రేపేది కనుక ఈ మాటను నేను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. దాన్ని ఎలా సీరియస్గా తీసుకుంటారో అది మీ ఇష్టం. ఇకపోతే రెండవది, క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తిగా నేను ఒక మాట మాట్లాడతాను. గౌరవనీయులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక దేవాలయం మీదనో, ఒక మసీదు, ఒక చర్చ్ మీదనో, క్షమించండి, ఒక మసీదు మీదనో, ఒక చర్చ్ మీదనో, లేదా క్రైస్తవ్యం మీదనో, ఒక ముస్లిం మీదనో ఎలాంటి విషయాలు జరిగితే ఎంత అల్లర్లు జరిగాయి అని అంటూ ఉన్నారు. అయ్యా, మణిపూర్ సంఘటనలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు ఇప్పటిదాకా మాట్లాడలేదు. మీ మిత్రకూటమైనటువంటి గౌరవ బీజేపీ పార్టీ కూడా ఏం మాట్లాడలేదు కదా. ఏం చేసాం మేము? క్రైస్తవ సమాజం ఏం చేసింది? ఎక్కడ తగలబెట్టేసింది? ఎక్కడ ప్రజలకు అన్యాయాలు చేసింది? ప్రజలను హింసించింది, గాయపరిచింది? లేదే. మణిపూర్ ఒక మతానికి సంబంధించింది అన్నట్లుగా, దాన్ని 2 వర్గాలకు సంబంధించినట్లుగా ఎంతకాలం దాన్ని ప్రొజెక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. కానీ ఇప్పటిదాకా క్రైస్తవ సమాజం ఎక్కడ దాని గురించి తమ గలాన్ని ఎప్పి మాట్లాడేది తప్ప వారు తిరుగుబాటు చేయలేదే, ఎక్కడ కాల్చలేదే, ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు నష్టపరచలేదే. మీరేం చేశారు సార్? ఏడాది కాలంగా ఒకరోజు కూడా ఏ స్టేట్మెంట్స్ ఇవ్వలేదే, ప్రతిఘటించలేదే, అన్యాయం చెప్పలేదే. మీరు నమ్మిన విశ్వాసాన్ని గురించి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడేమో అది భారతదేశంలో మత కల్లోహాలు రేపేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు సార్ ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడతారు? ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులుగా మీరు రిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి, మీరు సాల్వ్ చేయాల్సిన పరిస్థితి మీ చేతుల్లో ఉంది. అధికారం, న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీకుంది. దాన్ని విడిచిపెట్టి
ఇదేదో మతానికి అంటుతారు ఎందుకు? ఇది మసీదు మీద జరుగుతానో, లేదా ముస్లిమ్స్ మీద జరుగుతానో, క్రైస్తవ్యం మీద జరుగుతానో, క్రిస్టియన్స్ చర్చెస్ మీద జరుగుతానో అన్నట్లుగా పోలిక దేనికి? ఇక్కడ పోలిక దేనికి? అధికారం మీ చేతుల్లో ఉంది. నాదొక సూటి ప్రశ్న. ఆ ఆయిల్ కలుషితమైందని జూన్ 23కో 27కో మీకు తెలిసిందని చెప్పేసి ఆ రిపోర్ట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. జూన్లో జరిగిన సమాచారాన్ని ఇప్పుడు సెప్టెంబర్లో ఇప్పుడు బయటకు తెచ్చారేంటి? అంటే జూన్ నుంచి ఇప్పటిదాకా ఆ ఆయిల్ని అనుమతిస్తూనే వచ్చారా? ఆ ఆయిల్ అనుమతిస్తూ వచ్చినటువంటి తిరుమల దేవస్థానపు అధికారుల మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా? ఇవి రాజకీయ పార్టీలు. మీరు చూసుకోండి. మీరు జగన్ని దుమ్మెత్తిపోస్తారా, లేదా అతను అన్యాయం చేశాడా, అతను అధికారంలో ఉన్నప్పుడే ఈ అక్రమపు ఆయిల్ నూనె తయారీ వారికి అనుమతులు ఇచ్చారా? ఇవన్నీ చట్టపరంగా న్యాయపరంగా మీరు ఏమేమి చర్యలు తీసుకోవాలో తీసుకోండి సార్. దాన్ని ఎందుకు సార్ తీసుకొచ్చి మతాల మధ్య విద్వేషాలు కలుగజేస్తారు? హిందూ సోదరులు బయటకు రావాలా, మీ మతం మీద అన్యాయం జరిగింది, మీ మతానికి అన్యాయం జరుగుతుందని మతపు రంగు పులుముతా ఉన్నారు. మరొక మతాన్ని మీద అన్యాయం జరిగితే వాళ్ళు ఏదో చేస్తారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో క్రైస్తవ్యం మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడ అన్యాయంగా ఎక్కడ క్రైస్తవ జనము సామూహికంగా బయటకు వచ్చి వాళ్ళు గొడవలు చేశారు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టారు? ఒకటి చెప్పగలరా మీరు? క్రైస్తవ మత శాఖల మీద కానీ వ్యక్తుల మీద కానీ దాడి జరిగినా, చంపివేసిన ర్యాలీస్ చేశామే తప్ప మా యొక్క ప్రతిఘటనని ఆ ర్యాలీస్ రూపంలో తెలియపరిచామే తప్ప మేము ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టలేదే, ఎక్కడ విధ్వంసాలు చేయలేదే, చివరికి బంద్ చేయాలన్నట్లుగా అన్నిటిని మేము ఊహించలేదే. ఏ రోజు చేయలేదు కదా సార్ క్రైస్తవులుగా మేము. ఎందుకు సార్ ఇప్పుడు మధ్యలో క్రైస్తవం తీసుకొస్తారు? ఎందుకు ముస్లిం తీసుకొస్తారు? మీ అధికారంలో ఉన్నారు, మీరు చేయలేదా? ఎక్కడ సార్? ఒక రాజకీయ పార్టీ మీద మీరు ఏదైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటే అవి న్యాయపరంగా చర్యలు తీసుకునే అధికారం మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో లేనప్పుడు మీరు దీక్షలు చేయండి. అధికారంలో ఉన్న మీరు దీక్షలు చేయటం ఏంటి సార్? చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇకనైనా గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అన్యాయపు మాటలు మాట్లాడకుండా మీ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి అవసరమైతే దీన్ని సిబిఐ చేతికి కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్నటువంటి నమ్మకం, వారి విశ్వాసాలకు సంబంధించింది. ఇది కేవలము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కాదు, భారతదేశంలో చాలామంది నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. వారందరికి సంబంధించింది. మీరు పిలుపునిచ్చారు ఇప్పుడు హిందువులంతా బయటికి రావాలని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారే రాదు కదా, భారతదేశంలో ఎంతమంది ఆ తిరుమలను సందర్శించుకుంటున్నారో వారందరూ బయటకు వస్తారు, వాళ్ళందరూ వచ్చి ప్రతిఘటిస్తారు. ఇప్పుడు అంటే భారతదేశాన్ని అంతటిలో మీరు కల్లోలానికి పిలుపునిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. మీ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఏది న్యాయమైనదో ఆ న్యాయమైన దానిని ప్రజలకు తెలియచేయండి. ఇంకొక మాట, ఇంకా అదే నూనెను కలుషితమైన నూనె చేత ఆ లడ్డూలు చేస్తున్నారో లేదు, కనీసం అదన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్. దాన్ని అక్కడతో నిలిపివేసిన స్వచ్ఛమైన నూనె చేత, నెయ్యి చేతనే తిరుమల ప్రసాదాలు తయారు చేయబడుతున్నాయని ప్రజలకు తెలియపరచండి. ఇంకా వారిలో కల్లోలాన్ని రేకెత్తించకండి. కనీసం ఒక పులుసు స్టాప్ పెట్టండి ఒకదానికన్నా. రెండో దానికి కామాలు మీ ఇష్టం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకాలమైనా మీరు ఆ కామాలు పెట్టుకుంటూ పోతారు. కనీసం ఒకదానికన్నా పులుసు స్టాప్ పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ప్రతిసారి జహీంద్ అని నినాదం చేస్తారు కదా, ఇప్పుడు కూడా చేయండి సార్. జహీంద్ అని నినాదం చేయండి దీని విషయంలో, అంతే తప్ప దీక్షలు చేయమాకండి. దీక్షల కొరకు మరొకరు చేస్తారు. ఆ తిరుపతిలో పని చేస్తున్న వారు వాళ్ళు చేస్తారు దీక్షతో. ఎందుకంటే కలుషితమైన నెయ్యి చేత వాళ్ళ చేతులు అపవిత్రపరచబడి ఉంటాయి కదా, వాళ్ళు చేయాలి దీక్షలు. మీరెందుకు సార్ అధికారంలో మీరు దీక్షలు చేయటం? మీరు న్యాయపరంగా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించండి, అన్యాయం చేసిన వారిని శిక్షించడానికి ప్రయత్నించండి. మీరు దీక్షలు చేయమాకండి, మీరు కాలయాపన చేయమాకండి. అధికారం ఉంది మీ చేతుల్లో, త్వరగా దీని మీద యాక్షన్స్ తీసుకోండి. న్యాయపరంగా కోర్టులో పిటిషన్స్ వేయండి. ఇది భారతదేశానికి అంతటికి సంబంధించిన అంశంగా మార్చేశారు కదా, హిందూ మతానికి సంబంధించిన అంతటికి మార్చివేశారు కదా. భారతదేశంలో అంతా ఉన్నారు కదా హిందువులు, వాళ్ళందరినీ పిలుపునిస్తూ ఉన్నారు కదా. మీరు కేవలం తిరుపతిలో ఉన్న వారికే పిలుపునిచ్చినట్లు లేరు. మీరు హిందువులందరూ అంటూ ఉన్నారు కదా. మేబీ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్.
బై సో మెనీ మీడియా ఛానల్స్ కదా. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వం తరపున మీరే ఒక పిటిషన్ వేయండి సార్, న్యాయపరమైన పిటిషన్ వేయండి. అలాగునే న్యాయపరంగా ఉన్నటువంటి న్యాయవాదులందరినీ నేను బ్రతిమలాడుతున్నాను. సార్, మీరు ఎంతో మంది పొలిటీషియన్స్ తరపున ఫైట్ చేస్తారు కదా, ఆడపిల్లని రేప్ చేసి అతి దారుణంగా చంపివేస్తే వాళ్ళ పక్షాన కూడా మీరు ఫైట్ చేస్తారు కదా, మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఉన్నాను. ఈ ఒక్క విషయంలో సార్, ఈ ఒక్క విషయంలో ఎలాంటి లాభాన్ని ఆశించకుండా మీరు నమ్మిన విశ్వాసానికి, మీరు నమ్ముతున్నటువంటి దైవానికే జరుగుతూ ఉన్నటువంటి అపవిత్రతని కనీసం సీరియస్గా తీసుకొని ఈ ఒక్క విషయంలో న్యాయవాదులందరూ ఈ ఒక్క విషయంలో స్వలాభాన్ని ఆశ్రయించకుండా, అది మీరు నమ్మిన దేవుడికి, మీరు నమ్మిన పవిత్రతకు సంబంధించింది కనుక న్యాయపరంగా మీరందరూ ముందుకు వచ్చి పోరాటం చేసి ఏది నిజమో ప్రజలకు తెలియపరచండి. ఇకనో వారు అపవిత్రమైన నెయ్యితో వారు ఆ ప్రసాదాలు చేయట్లేదు, అవి వచ్చినాయి, దానితో చెయ్యలేదన్నా కన్ఫర్మ్ చేయించండి. లేదంటే చేశారు కొంతకాలం, తరువాత వాటిని ఆపివేసి ఇప్పుడు శ్రేష్టమైన నెయ్యి చేతనే చేస్తూ ఉన్నారు అని ప్రజలందరికీ తెలిసేలాగున న్యాయవాదులందరూ ఈ విషయంలో సంఘటితమయ్యి ఒక క్లారిటీని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సమాజానికి మీరు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. జై హింద్.